హలో హాయ్ అండి, దిస్ ఇస్ మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. ఎమ్మి మంచూరియా చేసేద్దాం రండి. ఇదిగో మొత్తం ఒక క్యారెట్, ఒకటి రెండు మనకి క్వాంటిటీ బట్టి. తర్వాత ఇక్కడికి వచ్చేసి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, పెప్పర్, సాల్ట్ అండ్ ఉల్లిపాయలు, గార్లిక్ అండ్ సాస్ అన్నీ రెడీ పెట్టేసుకోవాలి. కొంచెం వీడియో కొంచెం స్పీడ్ అయిందో ఏంటో అర్థం కాలేదు, ముందు నుంచి రాకుండా. ఏమనుకోకండి, కొంచెం చూడండి. మిక్స్ చేసాను క్యారెట్ అండ్ క్యాబేజ్. కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపేసి ఉంచుకుని ఒకసారి పిండేసి పక్కన పెట్టుకోవాలి. మీకు చెప్తున్నాను కానీ నేను పిండలేదు, కొంచెం లూజ్ అయిపోయింది. అప్పుడు కొంచెం దాంట్లో కార్న్ఫ్లవర్, మైదా వేసేసుకుని మనకి ఎంత కావాలో క్వాంటిటీని బట్టి వేసుకుని 1 స్పూను 2 స్పూన్లు అలా వేసి కలిపేసుకుని, కార్న్ఫ్లవర్ మనం జాయిన్ చేసేసుకోండి. అదే అంతే, ఇంచుమించు 1 స్పూను 2 స్పూన్లు. కొత్త ప్యాకెట్ ఇప్పుడే తెచ్చాం, ఇప్పటికే అది నేను తెచ్చాము రీమార్ట్ నుంచి. ఇప్పుడే కట్ చేస్తున్నాను. అది వేసేసుకుని ఒకసారి కలిపేసి మిక్స్ చేసేసి దాంట్లో తర్వాత బాల్స్ కింద చుట్టేసుకుని వేసేసుకోవడం. ఆల్రెడీ నూనె పెట్టేసాను. బాగా మూకుడు పెట్టి నూనె పోసాను. అది కాగుతూ ఉంది. ఆల్రెడీ కాగిపోయినట్టు పొగలు వచ్చేస్తుంది, నేను కలపడమే లేటు. కలిపేస్తున్నాను మిక్సింగ్. దీంట్లో 1-2 తక్కువ అవుతాయి, కానీ అడ్జస్ట్మెంట్ మన ఇంట్లో కాబట్టి బాగానే వస్తుంది. కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు సాస్లో లాస్ట్లో, అప్పుడు చూద్దాం. అయిపోయింది బాల్స్. రేపటి కోసం మంచూరియా బాల్స్ అయిపోయినాయి. కల్కి సినిమాలో డైలాగ్ ఉంది, రేపటి కోసం అంటున్నారు. నిజంగా రేపటి కోసం ఉంది. మా హస్బెండ్ అంటారు, రేపటి కోసం ఆలోచించకే, ఇవాళ కోసం ఆలోచించి అంటారు. నిజంగా సినిమాకి తీసుకెళ్ళాను కల్కికి, అప్పుడు అనిపించాను ఆయనకి, చూసారా రేపటి కోసం వద్దంటారు, ఆలోచించొద్దంటారు. అదిగో రేపటి కోసం అని ఎంత కష్టపడుతున్నారు, ఎంత అలా ఉంది అదంతా. అది ఎవరు గుర్తులేదు కానీ పలాస ఏదో ఏదో పేరు గుర్తు రావట్లేదు అవి ఇంటి అక్కడ, అదే ఆ దేశం పేరు. అక్కడికి వెళ్ళాక గతమాట రేపటి కోసం అంటారు కదా. అప్పుడే అన్నాను, ఇంటే చూసారా రేపటి కోసం అనుకునే బతకాలి, ఇవాళ కోసం కాదమ్మా అంటే, నీ ముఖం రేపటి కోసం బతకూడదు, ఈ క్షణం ఈ రోజే మందే, ఈ క్షణం మందే అంటారు. సంపాదన ఎందుకే సంపాదించకూడదు, ఇవాళకే మనకు తిన్నామా ఉన్నామా అంతే. అదొక టైప్ ఏమంటారు కాన్సెప్ట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అన్ని, కానీ 100 పీపుల్లో ఒక పీపుల్ కూడా ఎలా ఉండరు, ఒక పర్సన్ కూడా ఎలా ఉండరు. ఆయన ఉన్నారు, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. రేపటి కోసం బతకాలి అని నేను అంటాను, కాదు ఇవాళ కోసం అంటారు ఆయన. కల్కి మూవీకి అందుకే తీసుకెళ్ళాను. అదిగోండి అన్నీ అయిపోయినాయి. సాసు మూకుడు పెట్టేస్తాను, సాసుతో లైట్గా ఆయిల్ పోసాను. దాంట్లో పంచదార, కారం, సోయా సాస్, టమాటా సాస్, లాస్ట్లో అదిగోండి కార్న్ఫ్లవర్ కలిపి పోసాను. చాలా టేస్టీగా ఎమ్మీగా ఆల్రెడీ మేము తినేసాం. ఈ అప్లోడ్ చేసేటప్పటికి రాత్రి చేసాం, మార్నింగ్ పెడుతున్నాం, ఇప్పుడు ఈవినింగ్ పెడుతున్నాం, నెక్స్ట్ డే ఈవినింగ్. ఎమ్మీగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొత్తం అవన్నీ కలిపి ఒక 4 పీపుల్ అయితే తిన్నాం అంతే. చాలా బాగా కుదిరింది. ఇది వరకు మా పిల్లలు చేశారు, అప్పుడు ఇంకా బాగా కుదిరింది. నేను ఇంకా ఫస్ట్ టైం కాదు, రెండో టైం అనుకుంటే, అయినా కానీ కొంచెం ఏదో తక్కువైంది అనుకున్నాను. సాసులో ఏదో ఒక సాసు తగ్గిందని, ఒక నిమ్మకాయ కూడా పిండుతాను ఎన్నిగారు లేదని, ఇంకోటి ఏదో తగ్గింది. అయినా నో ప్రాబ్లం, మన ఇంట్లో కాబట్టి అన్నీ సరిపెట్టేసుకుని అన్నీ చేసుకోవచ్చు.
పక్క కొలతల్లో రావాలంటే బయట తినేలాగా అన్ని టేస్టింగ్ సాల్ట్ అది సాల్ట్ ఈ సాస్ వేస్తారు, అన్నీ అవసరం లేదు మనకి. ఇదైతే చాలా బాగా వచ్చింది, హెల్త్కి హెల్త్. మనం మంచూరియా చేసుకోవాలనుకుంటే ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా మన పిల్లలు మీ ఇంటికి వచ్చినా చేసుకోవాలనుకోండి, ఆ టైంలో ముందు రోజు బాల్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. బాల్స్ ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుని, అది కూడా బాల్స్ చేసేసాను వాటిలో సాసులో అయిపోతుంది. మనం బాల్స్ చేసేసుకుని ఇంచుమించు ఒక 1/2 kg పైన చేసుకోవచ్చు, కేజీ చేసుకోవచ్చు. బాల్స్ చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అంతే. అయ్యో బాల్స్ చేసేసాం, అయిపోయింది. లైక్ అండ్ షేర్.